విద్యార్థుల ఆరోగ్యం, విద్యాభివృద్ధి కోసం పౌష్టికాహార ప్రణాళికను అమలు చేస్తూ వారికి మంచి ఆరోగ్యం భవిష్యత్తును అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని సాంఘిక సమీకృత బాలుర వసతి గృహంలో ఏర్పాటు చేసిన యూనిఫామ్ డైట్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ఎస్ఓపి హ్యాండ్ బుక్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఏకరీతి ఆహార ప్రణాళిక ద్వారా విద్యార్థులకు రుచికరమైన పౌష్టికాహారాన్ని అందిస్తూ వారి ఆరోగ్యం కోసం ప్రతి విద్యార్థికి నెల డైట్ ఖర్చును 1100 రూపాయల నుంచి 1540 రూపాయలకు పెంచినట్లు తెలిపారు. ప్రభుత్వం ఈ కార్యక్రమం ద్వారా వెనుకబడి ఉన్న వర్గాలకు పౌష్టికాహారం అందించి వారు మంచి విద్యను అభ్యసించి తమ భవిష్యత్తును మెరుగుపరుచుకుంటారని అన్నారు. ఫుడ్ ఛార్జెస్ ఏముంటాయి, ఇది మనం ఏదో డయట్ ఛార్జెస్ అని చెప్తున్నాము. కామన్ లాంగ్వేజ్ చెప్పాలంటే ప్రతి ఒక్క పిల్లకి ఇప్పుడు ఒక నెలకి 1100 రూపాయలు మనం ముందు గవర్నమెంట్ ఖర్చు పెడుతుంటాయి. ఇప్పుడు దానిని పెంచేసి 1540 రూపాయలు చేస్తున్నారు. సో మీకు ప్రతి ఒక్కరికి కూడా ఒక నెలకి గవర్నమెంట్ తరఫు నుంచి 1500 రూపీస్ ఖర్చు చేస్తున్నారు. ఇంతకు ముందు 1000 రూపీస్ ఖర్చు చేస్తుంటే ఇప్పుడు 1500 రూపీస్ ఖర్చు చేస్తున్నారు. ఎందుకు ఇట్లా చేస్తున్నారు, దీని ఒక ఉద్దేశం ఏంటి అది చెప్పడానికే ఈరోజు మనం ఇది డయట్ ప్లాన్ అంటే ఏం లేదు, మనం కొత్తగా గవర్నమెంట్ ఇప్పుడున్న మెనుకి ఇప్పుడు కొత్త మెను పెడుతున్నారు. ముందు 3 రోజులు గుడ్లు పెడుతుంటే ఇప్పుడు గుడ్లు ఇవ్వడం ఎక్కువ, తర్వాత చికెన్, మటన్ ఇది కూడా ఎక్కువ ఇస్తున్నారు. ఎందుకు ఇట్లా ఇస్తున్నారు అంటే ఆల్రెడీ ఎస్పీ గారు చెప్పినారు, అలాగే మన ఏడీ గారు కూడా చెప్పినారు. ఇప్పటి నుంచి ఫిజికల్గా బాగుంటేనే మీరు నెక్స్ట్ ఏదైనా సాధించగలుగుతారు. దానిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రభుత్వం, ముఖ్యంగా ఈరోజు తల్లిదండ్రులు అందరూ వచ్చారు. ఇది మీకు అందరికీ తెలవాలి. సో గవర్నమెంట్ ఇంత డబ్బులు పెట్టి వీళ్ళంతా ఎందుకు ఇప్పుడు బీసీఎస్సీ హాస్టల్లో ఉన్నాం మనము, ఇదంతా వెనకబడి ఉన్న వర్గాలు ఏమున్నాయి వాళ్ళకి కూడా మంచి పౌష్టికాహారాలు ఇచ్చి మనము వాళ్ళు మంచిగా చదువుకొని ముందుకు రావాలనే ఉద్దేశంతో పాటు ఈ ఒక ప్రోగ్రాం పెట్టడం జరిగింది. కానీ నాకు చాలా వరకు కంప్లైంట్ ఏమి వస్తున్నాయంటే ఎప్పుడు కూడా రివ్యూ మీటింగ్ అని తీసుకుంటున్నప్పుడు ఇంత ఫెసిలిటీ ఇచ్చినా కూడా చాలామంది ఆబ్సెంట్ అయిపోతుంటారు. ఏదైనా జాగ్రత్తని పోతే ఒక్కరోజుకి వెళ్ళి మీరు 2-3 రోజులు ఆబ్సెంట్ అయిపోతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఎస్పీ గారు కూడా చెప్పినారు, ఇక్కడ ఉన్నవాళ్ళు మీరు డాక్టర్స్, ఐఏఎస్, ఐపీఎస్ కావాలి అంటే మీరు అందరూ కష్టపడి వస్తున్నారని అంటున్నారు. కానీ మీరు అట్లా ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ కావాలి, డాక్టర్ కావాలి, ఇంజనీర్స్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మంచిగా చదువుకోవాలి. అట్లా ఆబ్సెంట్ కాకుండా ఇప్పుడు తల్లిదండ్రులు అందరూ వచ్చారు. ఇప్పుడు గవర్నమెంట్ నేను ఆల్రెడీ చెప్పినాను, ప్రతి ఒక్క పిల్ల పైన 1500 రూపీస్ లాగా ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ స్పెండ్ చేస్తుంది ఒక్కొక్క స్టూడెంట్స్కి. ఇదంతా ఉపయోగం ఎప్పుడవుతుంది అంటే ఫస్ట్ మీరు ఇప్పుడు అందరు ఏ తల్లిదండ్రులు వచ్చినారో స్టూడెంట్స్ ఇక్కడ వచ్చి స్కూల్లో కూర్చొని చదువుకుంటే పాఠాలు వింటేనే వాళ్ళు ఐఏఎస్, ఐపీఎస్ అయినా డాక్టర్స్ అయినా అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు చైతన్య తర్వాత నారాయణ ఇన్స్టిట్యూషన్కి ఇక్కడికి ఏం తేడా చూస్తున్నారంటే అక్కడ కూడా అదే ఫెసిలిటీ ఇస్తున్నారు, ఇక్కడ కూడా అదే ఫెసిలిటీస్ ఇస్తున్నాం. మనం ఏది ప్రైవేట్కి దీనికి ఏం ఎక్కువ తేడా లేవు. అక్కడ ఎంత స్పెండ్ చేస్తున్నారో మనం ఇక్కడ కూడా అంతే ఇది పెడుతున్నాము. సాయంత్రం కూడా ప్రత్యేకంగా 10th స్టాండర్డ్ స్టూడెంట్కి ఒక ప్రొఫెసర్, ఒక టీచర్ కూడా పెట్టడం జరిగింది. ఎందుకు ముందుకు రావట్లేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ కూడా స్టూడెంట్స్ 100% అటెండెన్స్ రావాలి, అట్లీస్ట్ 90% అటెండెన్స్ రావాలి. స్కూల్ చూస్తే మీరు అందరూ ఆబ్సెంట్ పెట్టేసి ఏదో మీరు అక్కడెక్కడ ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఆవిష్కరించబడుతున్నది. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి ఈ బుక్లెట్ ఇప్పుడు మనము అసిస్టెంట్ డైరెక్టర్ ఏడి అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకి పండగ వాతావరణాన్ని ఈరోజు కల్పించినారు సార్. డైట్ చార్జెస్ మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ 1 నవంబర్ నుంచి పెంచినటువంటి ఈ కాస్మెటిక్ చార్జెస్ సార్ 62 నుంచి 3వ తరగతికి 62 నుంచి
150 ఇస్తున్నారు సార్. తర్వాత 8, 9, 10 విద్యార్థులకు 200 రూపాయలు. గట్టిగా ఒకసారి మనము అభివందనలు తెలుపుకుంటూ తప్పండి. ఇది 3, 8, 9, 10 వరకు అంటే కటింగ్ను దృష్టిలో పెట్టుకుంది సార్ ఆ రోజు ఇచ్చిన రోజు. ఇంకొకటి ఇక్కడ ఈ పండుగ మీతో పాటు జరుపుకోవటానికి ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, ఇతర అధికార యంత్రాంగానికి, ముఖ్యంగా ఇక్కడ విద్యను నివసిస్తున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకి, ముఖ్యంగా ఇక్కడ వచ్చినటువంటి పిల్లలందరికీ కూడా గద్వాల జిల్లా పోలీస్ యంత్రాంగం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తర్వాత ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులకు మెరుగైనటువంటి భోజన సదుపాయం కల్పించాలనేటటువంటి సదుద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు 8 సంవత్సరాల తర్వాత ప్రతి విద్యార్థికి ఇచ్చేటటువంటి డైట్ ఛార్జెస్ని 40% పెంచడం జరిగింది. అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జెస్ని 200% పెంచడం జరిగింది. సో మీరందరూ కూడా చాలా అదృష్టవంతులు. ముఖ్యంగా మీ అందరూ కూడా మనం చూస్తే ఒక చిన్న విత్తనాన్ని భూమిలో నాటినప్పుడు మనకి అది బలమైనటువంటి మొక్కగా ఎదిగి భవిష్యత్తులో వచ్చినటువంటి ఎలాంటి వైపరీత్యాలైనా తట్టుకోవాలంటే చాలా బలమైన పునాది ఉండాలి. బలమైన పునాది ఉండాలి అంటే మీకు మంచి పౌష్టికాహారం తింటే గనక, ఇక్కడ నాకు ఇప్పుడు మీరు కూర్చున్నటువంటి వాళ్ళు ఎవరు పిల్లల్లా కనిపించట్లేదు. మీలో డాక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, గోల్డ్ మెడల్ కొట్టేటటువంటి మనం ఒక విత్తనం తీసుకెళ్ళి ఒక చోట నాటి ఆ విత్తనానికి చక్కగా మంచి ఎండ వచ్చేటటువంటి